హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మంత్స్ తర్వాత నేను మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను అండ్ కొంచెం అయితే డిఫరెన్స్ ఫీల్ వస్తుంది, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు కదా. చాలా దగ్గర 5 months అయిపోయింది. సో యాక్చువల్లీ నా బర్త్డేకి పార్టీ అడిగారు మా ఫ్రెండ్స్. నార్మల్గా అయితే నేను ఎప్పుడు పార్టీలే చేసుకోను, ఎందుకంటే నా బర్త్డే మేలో వస్తుంది. సో ఆ టైంలోని ఇంటి దగ్గర ఉంటాం కదా, స్కూల్ కాలేజ్ అయితే ఉండదు కాబట్టి. సో అండ్ నాకు తెలిసి నా లైఫ్లో ఇదే నా ఫస్ట్ పార్టీ అండ్ సెలబ్రేషన్ విత్ డిఫరెంట్ ఫీలింగ్. అండ్ సో బయటికి వెళ్తున్నాం, నైట్ అయిపోయింది. యాక్చువల్లీ బర్త్డే అయితే 28th, కాకపోతే జాబ్ చేసేవాడికి బర్త్డేలు ఎప్పుడు వచ్చినా పార్టీ సెలబ్రేషన్స్ మాత్రం శాలరీ పడిన తర్వాతే కదా, అందుకనే. సో రండి వెళ్దాం. ఇంకేండి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. సరే బయటికి వెళ్దాం. సో కిందకి వెళ్తానా. మా వాడైతే బండి రెడీ చేసాడు చూడండి. సో ఫస్ట్గా మన 2 బైకులకి ఫుల్ ట్యాంక్ కొట్టి చేసుకున్నాం అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. సో ఫైనల్గా అయితే హైదరాబాద్ సిటీకి వచ్చాం మనం. సిటీ అందరినీ కనబడుతున్నాయి రాత్రిపూట. మా వాళ్ళు అయితే జీటీ మీద వెళ్ళారు కాబట్టి ఓలాకి వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు. మాకు లేట్ అవుతుంది, ఎందుకంటే మాకు చిన్న బండి పైగా మాకు తిరుగుతున్నాయి. ఇంకా అక్కడ ఇక్కడ మొత్తం ట్రాఫిక్ వల్ల మాకు లేట్ అయిపోతుంది. బాయ్. మొత్తానికి ఐకాకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం అయితే ఇంకా కొద్ది ఐక్య అంటది. స్పెల్లింగ్ తెలిసిన స్పెల్లింగ్ అది. ఈ బిల్డింగ్స్ చూసిన పెద్ద హైదరాబాద్లో ఉంటామా లేదంటే అమెరికాలో ఉంటామా అన్న పేరు, ఎందుకంటే అందులో కూడా అంతనే ఉంది కదా. మేమైతే ఎక్కడికైతే వెళ్దాం అనుకున్నాం అయితే దగ్గరలో పెట్టుకున్నాం చూడండి ఇంకా అది. సో ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఏమనుకోకండి, గాలి ఫుల్గా రావడం వల్ల నా వాయిస్ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. ఎంతైనా హైదరాబాద్లో రా. సో మేమైతే ఫాస్ట్గా వస్తాము. మా వాళ్ళు అయితే వచ్చేసారని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే వాళ్ళే ఇంకా లేట్గా వస్తున్నారు. నేను వాడు నవీన్ ఒక అందగాడు. సో త్వరలోనే లోపలికి వెళ్ళిపోతాం మనం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి. లోపల వీడియో తీయలేదు, ఏమనుకోకండి. సో ఫైనల్గా అయితే వచ్చేసాం, కార్ పార్కింగ్ చేసాం అండ్ పైకి వస్తున్నాం. అండర్ గ్రౌండ్ అంటారు కదా, దానికంటే ఇంకా కింద ఉంది. సో ఫైనల్ అయితే వచ్చేసాం.
ఇదేనా? అండ్ M3 అంట. ఇది ఎక్కడ ఉండేదంటే మెట్రో స్టేషన్ దగ్గర, దాని నంబరు 1747. పైకి అయితే వెళ్తాం, అక్కడ ఫుల్ నాయిస్ ఉంది. తెలిసిందిగా సిటీలో ఎలా ఉంటుందో. అండ్ మా ఫ్రెండ్ అయితే పైకి వెళ్ళేసి ఆల్రెడీ వచ్చాడు, కాల్ లేదని చెప్తున్నాడు. సిగ్గుపడుతున్నాడు, ఫస్ట్ టైం వీడియో తీయడం కదా. ఇంత ముందు అయితే లేడు, తిన కొత్తగా జాయిన్ అయ్యాడు మా కంపెనీలో. ఇక 2 పీస్ మంది మనతో 2 పీస్ మంది అలా వద్దు, నాతో వద్దు ఆమె. సో లిఫ్ట్ లో ఈరోజు అన్ని మనకి నెగిటివ్ అవుతున్నాయి. చూడు, మా ఫ్రెండ్ చాలా డిసప్పాయింట్ గా ఉన్నాడు. సరే, లిఫ్ట్ లో అర్థం ఉంటది కదరా. ఇక్కడ మా వాడు ముందే చెప్పాడు అక్కడ ఖాళీ లేదని చెప్పి మేమే వెనకండి వెళ్ళాం. ఇంకా తిరిగి నిరాశకు వచ్చాం. అండ్ పక్కన ఉన్న అబేబీ మందికి అయితే వచ్చేసాం. చూడండి, చాలా అయితే బాగుంది బయట నుంచి వ్యూ. ఇక్కడ లోపలైతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే నేను మండికి అది రావడం. సారీ ఫ్రెండ్స్, ఇందాక వెళ్ళినాక వెళ్ళలేదు, ఖాళీ లేకపోవడం వల్ల. మండికి అయితే వస్తాం ఇక్కడ. ఫస్ట్ టైం మండికి రావడం. మా వాడికి ఫుల్గా ఆకలితో ఉన్నాడు, అందుకే ఆగుతున్నాడు. మంది అయితే కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం ఫీల్ అవుతాం. ఏంటంటే సో మా ఫ్రెండ్ అయితే గ్రూప్ చెప్పాడు, అది తాగితే ఆకలిస్తుందంట. కానీ తాగక ముందు నుంచే నాకు ఆకలితో ఉంది. వీడి పేరేంటి అన్నావు? చికెన్ పీస్. సో ఫస్ట్గా అయితే తీసుకొచ్చారు అండ్ టేస్ట్ చేద్దాం. సో మా ఇద్దరికి చికెన్ అనమాట. సో మండి అయితే వచ్చింది అండ్ మా మటన్ కుర్రోళ్ళకి మటన్ ముక్కలు. అండ్ ఫైనల్ స్టార్ట్ చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ మండి తింటున్నా. తినేసాక టేస్ట్ చెప్తాను ఎట్లా ఉందో. సో ఫైనల్గా బిల్లు కట్టేసి బయటకి అయితే వచ్చాం. అండ్ రిటర్న్ అయిపోతున్నాం రూమ్కి. మల్టీప్లెక్స్ కింద నుంచి చూస్తున్నప్పుడు భలే స్పీడ్ వస్తుంది. అండ్ లాస్ట్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.